హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. ఈరోజు ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడదామండి. అదే ఇంపార్టెన్స్, అంటే రోల్ ఆఫ్ ఏజ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అనేది ఫస్ట్ చూస్తాము. చాలా ఇంపార్టెంట్. బికాస్ ఏజ్ అనేది ఒక నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఇద్దరిలో కూడా ఏజ్ వల్ల ఎక్కువ ఏజ్ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దాని గురించి మాట్లాడదాం. సో ఒకప్పుడు ఒక మిత్ ఉండేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఓన్లీ ఫీమేల్స్కే వస్తాయి, మగవాళ్ళలో రావు, అట్లా అని చాలా మిత్స్ ఉండేవి. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, అంటే ఇద్దరు 50% రెస్పాన్సిబుల్ ప్రాబ్లమ్స్లో అని చెప్పేసి ఇప్పుడు స్టడీస్ అనేవి చెప్తున్నాయి. సో ఇందులో ఏజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే ఏజ్, ఆడవాళ్ళు పుట్టినప్పుడు ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఎగ్స్ తోని పుడతారు. అండ్ అలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అవి మెల్లిగా తగ్గుతూ ఫైనల్గా మెనోపాజ్ వచ్చేవరకు కొన్ని హండ్రెడ్స్ నుంచి జీరోకి వచ్చేసి పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. సో ఈ తగ్గడం అనేది ప్యూబర్టీ స్టార్ట్ చేసి, అంటే వాళ్ళకి పెద్ద మనిషి అయినప్పటి నుంచి చూస్తే మెనోపాజ్ వరకు, అంటే టిల్ 35 years వరకు స్లోగా తగ్గుతుంది. అండ్ వన్స్ 35 years 37 years దాటిన తర్వాత ఈ తగ్గడం అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గుతూ ఉంటుందండి. సో అందుకనే ఏజ్ అనేది కపుల్కి, ఎస్పెషల్లీ ఫీమేల్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము. సో ఐడియల్గా అంటే ఒక పర్టికులర్ ఏజ్ ఉంటుందా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అని చాలామంది అడుగుతుంటారు. సో ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ లేట్ మ్యారేజెస్, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా కామన్ అయింది. సో ఈ లేట్ ఏజ్తో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయాలి అనే వాళ్ళు కూడా చాలామంది పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. సో ఈ ఏజ్ పెరగడం వల్ల ఎగ్ నెంబర్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం డిఎన్ఏ డ్యామేజ్, అంటే ఇప్పుడు అబ్నార్మల్ ఎంబ్రియోస్ అనేవి ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 37 years 35 years 37 years తర్వాత ప్రెగ్నెన్సీస్ రావడంలో ప్లస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవడంలో కూడా ప్రాబ్లమ్స్ చూస్తుంటామండి. సో నెంబర్ తగ్గడము అండ్ డిఎన్ఏ డ్యామేజ్ ఆర్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువ ఉండడం, అంటే 35 years తర్వాత ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళలో ఈ జెనెటిక్గా అబ్నార్మల్గా బేబీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయని చాలా స్టడీస్ చెప్తున్నాయి. ఈవెన్ టెస్ట్ చేసినప్పుడు, జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడు కూడా ఎక్కువ ఏజ్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ రిక్వైర్డ్ టు గెట్ ఎ ప్రెగ్నెన్సీ. అంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో చూస్తే వాళ్ళకి చాలా స్టడీస్లో ఏం చెప్పారంటే 3 to 4 ఎంబ్రియోస్లో ఒక ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పారు. అదే ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎస్పెషలీ 35 years తర్వాత 15 ఎంబ్రియోస్ వరకు అవసరం, అండ్ 40 years తర్వాత ఇంకా ఎక్కువ ఎంబ్రియోస్ అనేవి అవసరం పడుతుంది ఒక ప్రెగ్నెన్సీ రావడానికి అనేది చాలా స్టడీస్లో ప్రూవ్ అయినాయండి. సో ఇది ఆడవాళ్ళలో. అండ్ మగవాళ్ళలో చూసుకున్నట్టయితే ఏజ్ వల్ల, అంటే మగవాళ్ళలో ఏంటంటే ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. స్పర్మ్స్ అనేవి ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ స్పర్మ్స్ అనేవి వాళ్ళకి అంటే లైఫ్ లాంగ్ అలా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. బట్ మగవాళ్ళలో కూడా చాలా స్టడీస్ చెప్పింది ఏంటంటే ఎస్పెషల్లీ 40 years లోపు వరకు ప్రాబ్లమ్స్ లేకపోయినా 40 years పైన వాళ్ళకి డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండడం, అండ్ 40 years తర్వాత ఫాదర్స్ అయిన వాళ్ళ పిల్లల్లో చూసుకున్నట్టయితే కొన్ని ఆటిజం స్పెక్ట్రల్ డిజార్డర్స్ కానివ్వండి, కొన్ని ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయని చాలా స్టడీస్లో చెప్పారు. అండ్ ద సేమ్ టైం ఈ అడ్వాన్స్డ్ ఏజ్ వల్ల మగవాళ్ళలో కూడా వాళ్ళకి ఆ డిఎన్ఏ డ్యామేజ్ అనేది, అంటే డిఎఫ్ఐ టెస్ట్ చేసినప్పుడు ఆ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉందని చాలా స్టడీస్లో ప్రూవ్ అయ్యాయి. సో ఇలా అడ్వాన్స్డ్ ఏజ్, ఎస్పెషలీ అంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని టెస్ట్ ఉంటాయండి. సో ఆడవాళ్ళలో అయితే ఒక బేసిక్ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి రిజర్వ్ అనేది ఎంత ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ద సేమ్ టైం కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ఎస్పెషలీ ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఒవేరియన్ రిజర్వ్ అనేది ఎంత ఉంది, వాళ్ళు ఇంకా ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు అనే దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మగవాళ్ళలో ఏంటంటే ఒక సీమన్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకు ఆ సీమన్ కౌంట్ అంతా బాగానే ఉంది, అండ్ అవసరమైతే మరీ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక డిఎఫ్ఐ టెస్టింగ్ అనేది కూడా చేసుకొని చూడొచ్చు. సో ఇది కాకుండా వాళ్ళు ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు అన్న వాళ్ళలో, ఎస్పెషలీ అంటే ఏజ్ ఎక్కువ అవుతుంది బట్ స్టిల్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ అన్న వాళ్ళకి కొన్ని క్రయో ప్రిజర్వేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. అంటే ఎగ్స్ కానివ్వండి, స్పర్మ్ కానీ, లేదంటే ఆ ఎగ్ స్పర్మ్ కలిపినాక ఫామ్ అయిన ఎంబ్రియో దాన్ని కూడా క్రయో ప్రిజర్వేషన్ అంటే ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దట్ వాళ్ళు యంగ్ ఏజ్లోనే అది ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళకి తర్వాత వాళ్ళు ఒక 10 years తర్వాత, లేదంటే ఒక 5 years తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీని. అండ్ అప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఆ ఫ్రీజ్ అయిన ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక యంగ్ ఏజ్లోనే వాళ్ళకి ఆ ఏజ్లోనే, అంటే ఇట్స్ లైక్ స్టాపింగ్ ద బయోలాజికల్ క్లాక్ అనమాట. సో అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మీరు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.